హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మీరు తమ్నైల్లో చూసినట్టుగా రాష్ట్ర భాష వాళ్ళకి అంటే సెప్టెంబర్లో ఎవరైతే రాష్ట్ర భాష ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి మోడల్ పేపర్ గెస్ట్ పేపర్ చెప్తున్నాను. సెప్టెంబర్ 2025ది ఆల్రెడీ మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటుంది మోడల్ పేపర్, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది కూడా ఒకసారి గెస్ట్ పేపర్ చూసుకోవడానికి చూడండి. ఫస్ట్ హెడ్ లేట్ చేయొద్దు, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎక్కువ టైం లేదు కదా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి. మరి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేశారు కదా, చెయ్యండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, సో చూడండి, ఫస్ట్ హెడ్ భావార్థ రాయాలి. అంటే మీరు పోయం చదివి దాని భావం మీరు హిందీలోనే రాయాలి. అది 4 ఇస్తారు, ఎనీ 2 రాయొచ్చు ఏమా. బాగా కొంచెం ఎక్కువే, అక్కడ 4 లైన్స్ ఉంది కనుక మీరు 4 to 5 లైన్స్ రాస్తే మార్క్స్ బాగా పడతాయి. నెక్స్ట్ ఒక ఎస్సే రాయాలి, సారాంశం రాయాలన్నమాట. ఫస్ట్ లెసన్స్ చెప్పాను కదా భాగవన్, అవి రాసుకుంటాం. తర్వాత కంఠస్థ దోహేలు ఉంటాయి తెలుసు కదా మీకు, ఇంపార్టెంట్వి. సో 4 ఇస్తారు, ఎనీ 2 మీరు రాయాలి. తర్వాత భావార్థ మనకి ఇంకో భాగంలో నుంచి 6 ఇస్తారు, వాటిని ఒక 3 భావార్థాలు అనేవి రాయాల్సి ఉంటుంది అన్నమాట. చాయిస్ అయితే బాగానే ఉంటుంది, మనం చదవాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ లెసన్స్ అయితే కవర్ చేసేస్తే అన్నీ రాసేయగలం. నెక్స్ట్ 5th హెడ్ చూడండి. 5th హెడ్ వచ్చేసి ఒక మీనింగ్స్ అనమాట. ఒక 5 రాయమంటాడు, మీకు వస్తే ఎన్ని వస్తే అని రాయండి. చాయిస్ అయితే బాగుంటుంది, హాఫ్ ఆఫ్ ద చాయిస్ ఉంది, 10 ఇస్తాడు. తర్వాత కిన్హి 5 का వాక్యోమే ప్రయోగం, వాక్య ప్రయోగం అంటే మీనింగ్ రాసి దాన్ని సెంటెన్స్లో ప్రయోగించాలి. 7th వచ్చి ఒక గద్యాంశ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయమంటాడు, మీరు చూసి చదివి జాగ్రత్తగా రాసుకోవాలి. తర్వాత ఇంకో భాగంలో నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. 2 అన్నారు, 2 ఆన్సర్స్ చేస్తే చాలు. అయితే ఇక్కడ 6 ఇచ్చారు, అందులోంచి ఎనీ 2 అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత వాటి నుంచి మనకి సారాంశం ఒకటి రాయాల్సి వస్తుంది. తర్వాత ఒక ఏకాంకి సారాంశం రాయాలి. తర్వాత అందులో నుంచి మనం చదివినట్లు నుంచి వస్తాయి, క్యారెక్టర్స్ అడుగుతాడు అనమాట. పాత్రంకా పరిచయం అంటే క్యారెక్టర్స్. సో అందులో నుంచి ఒక క్యారెక్టర్స్ రాయమంటారు, 2 రాయమంటారు, 5 ఇస్తారు, ఎనీ 2 మీరు చూస్ చేసుకుని రాయొచ్చు, మీకు ఎవరు తెలిస్తే వాళ్ళు బాగా. తర్వాత 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, ఆ క్వశ్చన్స్ 2 ఆన్సర్ చేస్తే చాలు. 5 ఇస్తారు, 2 ఆన్సర్ చేయాలి. కొద్దిగా బాగానే చేస్తే ఒక 3 to 4 లైన్స్ రాస్తే మంచిది. తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు, వాటి నుంచి వాటి భావం రాస్తే చాలు, ఎనీ 2. 5 ఇస్తారు, ఎనీ 2. ఓకే, ఇది వచ్చేసి మీకు పేపర్ 1. ఓకేనా, ఇది పేపర్ 1. పేపర్ 2 కూడా వీడియో చేస్తాను, కంగారు పడకండి. సో ప్రజెంట్ ఇవి చదవండి, పేపర్ 2 మోడల్ పేపర్ కూడా చేస్తాను. ఓకే, సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అమ్మా, షేర్ చేయండి, హిందీ జ్ఞాన్ మందిర్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, ఐ ట్రై టు అప్లోడ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అన్నీ కవర్ చేయాలంటే కష్టం కనుక మీరు ఒకసారి కామెంట్ చేస్తే దాన్ని బట్టి మీకు ఏం కావాలో నేను అది మాత్రం స్పెషల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా రాయండి ఎగ్జాము. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.